ఇక అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత పిటిషన్లను సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఇక సిబిఐ దాఖలు చేసిన కవిత కస్టడీ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టింది. కాసేపట్లో తీర్పునైతే వెలువరించనుంది. ఒకవేళ కవితను కోర్టు కస్టడీకి ఇస్తే ఆమెను సిబిఐ కార్యాలయానికి తరలిస్తారు. ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది సిబిఐ. ఈ కుంభకోణంలో విస్తుగొల్పే మరిన్ని నిజాలను బహిర్గతం చేస్తుంది సిబిఐ. కవితే 100 కోట్లు చెల్లించినట్లు సిబిఐ కస్టడీ రిపోర్ట్లో తెలిపింది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సిబిఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణ బిజినెస్ ఎలా చేస్తావో చూస్తా అని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్లో తెలిపింది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని కస్టడీ రిపోర్ట్లో వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, కవిత మద్యం కేసుకు సంబంధించి నిన్న సిబిఐ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. ప్రధానంగా ఆమెని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆమె దగ్గర సేకరించిన ఏదైతే సమాచారం ఉందో అది సిబిఐ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. ప్రధానంగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఆమె ఈ వ్యవహారంలో వ్యాపారానికి సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ఆ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నది. అట్లాగే తెలంగాణ కవిత నిర్వహించే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఆ కస్టడీలో పేర్కొంది. ఇటు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి అప్రూవల్ గా మారిన రికార్డ్స్ ప్రకారం కవిత 100 కోట్లు ఆపు ఎవరైతే ఢిల్లీ ప్రభుత్వం ఉందో ఢిల్లీ ప్రభుత్వానికి 100 కోట్లకు సంబంధించి మధ్యవర్తిగా ఉన్నది. అట్లాగే దాంట్లో ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆమె ఒత్తిడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ప్రధానంగా ఇప్పటికీ సిబిఐ సంబంధించి ఇప్పటికీ 3 సార్లు కవితని కస్టడీలోకి తీసుకొని ఆమె దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది సిబిఐ. గతంలో హైదరాబాద్ నివాసంలో సోదాలు చేసిన సిబిఐ సమాచారం సేకరించింది. ఆ తర్వాత తిహార్ జైల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే కోర్టు అనుమతిచ్చింది సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి. అప్పుడు కూడా సిబిఐ ఆమె నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంది. తాజాగా నిన్న మరొకసారి కవితని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కవిత పాత్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మరొకసారి కస్టడీ పొడిగించాలని చెప్పి ఇప్పటికే కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ అయ్యింది. మరొక 5 రోజులు తాము కస్టడీలోకి తీసుకుంటామని చెప్పి అప్పీల్ చేసింది కోర్టుకి సిబిఐ. దాని మీద వాదనలు ఇప్పుడు ముగిశాయి. దానికి సంబంధించిన తీర్పు కూడా రావాల్సి ఉంది. ఇటు ఈడీకి సంబంధించి ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాని మీద ఈడీ ఇప్పటికే 5 సార్లు ఛార్జ్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో కూడా ప్రధానంగా కవితనే కీలక పాత్ర పోషించింది. ఆమె ఈ ముడుపులకు సంబంధించి కానీ మలై లాండరింగ్ యాక్ట్ కి ఉల్లంఘిస్తూ ఆమె 100 కోట్ల రూపాయలని లావాదేవీలు ఈ ముడుపులకు సంబంధించిన దాంట్లో కీలకంగా వ్యవహరించింది అనేది ఈడీ చేసినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి కూడా ఆ రిపోర్ట్స్ అంటే ఆ రిమాండ్ రిపోర్ట్స్ కానీ ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసే టైంలో ఆమె సంబంధించిన ఏదైతే దీంట్లో ఏ మేరకు ఇన్వాల్వ్ అయిందో అదంతా కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కవితకు సంబంధించి అటు ఈడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు తాజాగా సిబిఐ ఏదైతే కస్టడీ కోరుకున్నదో ఆ కస్టడీకి సంబంధించి 5 రోజులు కస్టడీ కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఈ లోపు కవిత ఈ నెల 16వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్ కి సంబంధించి గతంలో వేసిన బెయిల్ తాజాగా అది మధ్యంతర బెయిల్కి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్కి సంబంధించి ఈ నెల 16వ తేదీన దాని మీద మరొకసారి విచారణ జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఆమెకు బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి సిబిఐ నుంచి కూడా
ఆమెను బెయిల్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కవిత ఈ కేసులో ఆమె చుట్టూ చాలా చాలా అంటే పకడ్బందీ. రైట్, థ్యాంక్ యూ వాసు.